హాయ్ ఫ్రెండ్స్, ఆగస్ట్ లో షేక్ హసీనా గవర్నమెంట్ కుప్పకూలిన తర్వాత అక్కడ కంటిన్యూస్ గా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. షేక్ హసీనా హౌస్ లోకి టెర్రరిస్టులు అటాక్ చేయడం, హిందూ మ్యూజిషియన్ అయిన రాహుల్ హౌస్ ని కాల్చివేయడం, హిందూ దేవాలయాల్ని దాడి చేయడం, ఇవన్నీ న్యూస్ లో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు వరల్డ్ లో ఫేమస్ అయిన ఇస్కాన్ టెంపుల్ కి మాజీ హెడ్ అయిన చిన్మోయ్ కృష్ణదాస్ పై సెడిషన్ కేసు పెట్టారు. అంటే దేశద్రోహం కేసు అన్నట్టు. దీనిపైన బెయిల్ కూడా లభించదు. ఇది జరిగిన 2 రోజుల్లోనే ఇస్కాన్ కి సంబంధించిన మరొక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇస్కాన్ కి సంబంధించిన 17 బ్యాంక్ అకౌంట్లను బ్యాన్ చేశారు. ఏకంగా అక్కడ బంగ్లాదేశ్ పోలీసులే ఇస్కాన్ ఒక టెర్రరిస్ట్ సంస్థ అని, ఇది ఇండియాకి సంబంధించిన రాఖీ సీక్రెట్ ఏజెన్సీగా పనిచేస్తుందని అనౌన్స్ చేశారు. దీనికి బంగ్లాదేశ్ ఇస్కాన్ సంస్థ ఈ గొడవలు ఎప్పుడు కంట్రోల్ అవుతాయని మోడీని, ట్రంప్ ని, తులసి గబ్బర్ ని ట్యాగ్ చేస్తూ క్వశ్చన్ చేశారు. దీనికి ఇండియన్ గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్నాయని, వారిలో ఒక్కరిపైన కూడా కేసు పెట్టలేదని, ఇప్పుడు శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్న కృష్ణదాస్ పై సెడిషన్ కేసు పెట్టడం కరెక్ట్ కాదని అనౌన్స్ చేశారు. దీనికి బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఇది మా ఇంటర్నల్ ఇష్యూ అని, ఇండియాలో జరుగుతున్న మైనారిటీస్ పై ఫోకస్ చేయాలని, ఇండియా డబుల్ స్టాండర్డ్ గేమ్ ఆడుతుందని రిప్లై ఇచ్చారు. దీనికి ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ 1971 లో బంగ్లాదేశ్ కి ఇండియా చాలా హెల్ప్ చేసిందని, ఇండియన్ సైన్యం ఎందరో బంగ్లాదేశ్ కోసం ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. దీనికి బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఈ దాడులను కంట్రోల్ చేయాలని అనౌన్స్ చేశారు. దీనిపైన మీ ఒపీనియన్ ని కమెంట్. వీడియో మీకు నచ్చినట్టయితే జస్ట్ లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.